అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో హైడ్రాలిక్ సిలిండర్లు, పంపుల అంతర్గత భాగాలను ఎలా గుర్తించాలో నేర్పుతుంది. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: గేర్ పంపును విడదీయండి, అరిగిపోయిన భాగాలను భర్తీ చేయండి మరియు గేర్ పంపుని మళ్ళీ కలపండి. సరైన పనితీరు కోసం పంపును పరీక్షించండి. హైడ్రాలిక్ పంపుల గురించి చర్చిద్దాం. హైడ్రాలిక్ పంప్ అనేది యాంత్రిక శక్తి మరియు చలనాన్ని హైడ్రాలిక్ శక్తిగా మార్చే పరికరం. అనేక విభిన్న వనరులు పంపుకి యాంత్రిక శక్తి అందిస్తాయి. అవి ఎలక్ట్రిక్ మోటార్లు, ఎయిర్ మోటార్లు, ఇంజిన్లు మరియు మాన్యువల్ ఆపరేషన్. పంపుల వర్గీకరణ: పంపులు నాన్ పాజిటివ్ లేదా పాజిటివ్ డిస్ప్లేస్మెంట్గా వర్గీకరించబడ్డాయి. ఇది పంపుల యొక్క ప్రాథమిక విభజనను వివరిస్తుంది. నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు: 1. నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ టైప్ పంప్ నిరంతర డిశ్చార్జ్ ఇస్తుంది. 2. నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ స్లిప్పేజ్కి వ్యతిరేకంగా మంచి సీల్ను అందించదు. దీని వలన సిస్టమ్ ఒత్తిడి మారుతున్నప్పుడు పంప్ అవుట్పుట్ మారుతూ ఉంటుంది. 3. ప్రతి చక్రంలో పంపిణీ చేయబడిన ద్రవం పరిమాణం వ్యవస్థలో ప్రవాహానికి నిరోధకతపై ఆధారపడి ఉంటుంది. 4. సెంట్రిఫ్యూగల్ పంపులు నాన్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపులు: 1. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ స్లిప్పేజ్కి వ్యతిరేకంగా పాజిటివ్ ఇంటర్నల్ సీల్ను అందిస్తుంది. 2. ఈ రకమైన పంప్ ఆపరేషన్ యొక్క ప్రతి చక్రాన్ని ద్రవం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని అందించగలదు. 3. పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్ యొక్క అవుట్లెట్ను మూసివేయడం వలన ఒత్తిడి తక్షణం పెరుగుతుంది. ఒత్తిడిలో ఈ పెరుగుదల పరికరాలను నిలిపివేస్తుంది లేదా భాగాలను విచ్ఛిన్నం చేస్తుంది. 4. గేర్ పంప్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంపుకు ఉదాహరణ. ఎక్స్టర్నల్ గేర్ పంప్. ఎక్స్టర్నల్ గేర్ పంప్ అనేది రోటరీ పంప్ యొక్క అత్యంత సాధారణ రకం. ఈ పంప్లో డ్రైవ్ షాఫ్ట్ ద్వారా మారుతుంది. ఇది శక్తి మూలాన్ని నిమగ్నం చేస్తుంది. ఇన్లెట్ పోర్ సరఫరా లైన్కు అనుసంధానించబడి ఉంటుంది మరియు అవుట్లెట్ ప్రెషర్ లైన్కు కనెక్ట్ చేయబడింది. గేర్లు తిరుగుతున్నప్పుడు ఇన్లెట్లోని ప్రాంతం పరిమాణం పెరుగుతుంది, తద్వారా ఒత్తిడి తగ్గుతుంది మరియు రిజర్వాయర్లోని ద్రవ ఉపరితలంపై ఉండే వాతావరణ పీడనం ద్రవాన్ని ఇన్లెట్ పోర్ట్లోకి నెట్టడం సాధ్యం చేస్తుంది. ఇది గేర్లు తిరిగేటప్పుడు ద్రవం గేర్ స్పేస్లో చిక్కుకుంటుంది మరియు ఇన్లెట్ పోర్ట్ నుండి డిశ్చార్జ్ పోర్ట్కు తీసుకువెళ్తుంది. ఈ చర్య వ్యవస్థలోకి ద్రవ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. టీత్ మధ్య ఒక లోహ సంపర్కం ద్వారా జరిగిపోకుండా గట్టి సీల్ను సాధించవచ్చు. ఎక్స్టర్నల్ పంప్ యొక్క ముఖ్యమైన పరిమితులు: 1. డిస్ప్లేస్మెంట్ వాల్యూమ్ 0.2 నుండి 200 cm3/రెవల్యూషన్. 2. 300 బార్ వరకు ఒత్తిడికి అనుకూలం. 3. స్థిర డిస్ప్లేస్మెంట్ మాత్రమే. 4. సాధారణంగా శబ్దం. 5. కాంపాక్ట్ మరియు తక్కువ బరువు. 6. తక్కువ ధర. ఈ ప్రయోగానికి అవసరమైన సాధనలు మరియు భాగాలను సేకరిద్దాం. బెంచ్ వైస్: 1. ఆలన్ హెడ్ సాకెట్ రెంచ్. 1. ఇంటర్నల్ స్నాప్ రింగ్ ప్లయర్. 1. గేర్ పంప్. 1. ఓ రింగ్ మరియు ఆయిల్ సీల్. గేర్ పంపును విడదీయండి. యూనిట్ను ఫ్లాంజ్ వైపు నుండి వైస్లో బిగించండి. వైస్ జాలు శుభ్రంగా మరియు మృదువైన ఉపరితలాలను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. స్టెప్ నంబర్ 2. కవర్ అసెంబ్లీపై బోల్ట్లను విప్పుటకు ఆలన్ హెడ్ సాకెట్ రెంచ్ ఉపయోగించండి. స్టెప్ నంబర్ 3. బోల్ట్లను పూర్తిగా విప్పి మరియు వాటిని తొలగించండి. నష్టం కోసం థ్రెడ్లను తనిఖీ చేయండి. స్టెప్ నంబర్ 4. కవర్ అసెంబ్లీని జాగ్రత్తగా తొలగించండి. కొన్ని పంపులు షాఫ్ట్ సీల్ను కలిగి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో సీల్కు ఎలాంటి నష్టం జరగకుండా కవర్ అసెంబ్లీని జాగ్రత్తగా తొలగించండి. స్టెప్ నంబర్ 5. కవర్ అసెంబ్లీని వర్క్ బెంచ్ పై ఉంచండి. వేర్ అండ్ టైర్ కోసం వేర్ ప్లేట్ను తనిఖీ చేయండి. సీల్ తొలగించడానికి పదునైన సాధనాలను ఉపయోగించవద్దు. స్టెప్ నంబర్ 6. గేర్ ప్లేట్ను జాగ్రత్తగా తీసివేసి డౌల్ పిన్లను తీసివేయండి. యూనిట్ను విడదీసే సమయంలో గుర్తించండి గేర్ మెష్ యొక్క సాపేక్ష స్థానాలు మరియు తిరిగి కలపడం సమయంలో సహాయపడే శరీరం.
స్టెప్ నంబర్ 7, దాని బేరింగ్ బోర్ నుండి ఐడ్లర్ షాఫ్ట్ మరియు డ్రైవ్ షాఫ్ట్ను తీసివేయండి. జర్నల్లను మరియు గేర్ల ఎగువ మరియు దిగువ ఫ్లాట్ స్పేస్లను తనిఖీ చేయండి. ఈ ఉపరితలాలు బార్స్ లేదా గీతలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి. గీతలు కనిపిస్తే వాటిని చాలా చక్కటి ఎమరీ గుడ్డతో శుభ్రం చేయండి. స్టెప్ నంబర్ 8, లైట్ నూనెతో గేర్లను మళ్ళీ కడగాలి. స్టెప్ నంబర్ 9, అసెంబ్లీ నుండి వేర్ ప్లేట్ను తొలగించండి. స్టెప్ నంబర్ 10, బాడీ అసెంబ్లీ నుండి షాఫ్ట్ సీల్ మరియు స్నాప్ రింగ్ తొలగించండి. స్నాప్ రింగ్ను తీసివేయడానికి ఇంటర్నల్ స్లాప్ రింగ్ శ్రవణాలను ఉపయోగించండి. పంప్ యొక్క అన్ని భాగాలను సరైన పద్ధతిలో మరియు శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ట్విస్ట్, కింగ్స్, మినిమం బెండ్ రేడియస్ లాంటి వాటి కోసం హైడ్రాలిక్ హోస్, పైప్ మరియు పైప్ ఫిట్టింగ్లను తనిఖీ చేయగలరని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.